మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. క్లాస్ అయిపోయిన తర్వాత మీ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళు, తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సబ్జెక్ట్స్. దాని నుంచి కొత్త సబ్జెక్ట్ జనరేట్ చేద్దామని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా సార్, నాకు తెలిసిన ఫ్యామిలీయే మీ వీడియోస్ చూసిన తర్వాత, మీ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత పర్ మంత్ ఇంత అని గోల్డ్కి డబ్బులు తీసి, వాళ్ళకి తినటానికి ఉన్నాయి, ఉండటానికి ఉన్నాయి అనేటువంటి విషయం పక్కన పెట్టేసి, గోల్డ్ పర్ మంత్ ఇంత అని కొనండి, దానివల్ల మీకు తెలియని సంపద తోడవుతుంది. ఎక్క తిరిగి చూసుకుంటే మీకు తెలియని ఒక చేంజ్ కనిపిస్తుంది, మీ వెనక ఒక ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అది తూచా తప్పకుండా పాటించినటువంటి వాళ్ళే ఒకళ్ళు కింద కామెంట్ బాక్స్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ తెలిసినటువంటి వాళ్ళే చెప్తూ ఉంటారు, అనంతకృష్ణ స్వామి గారి వీడియోస్ మేము ఫాలో ఇచ్చేయటం వల్ల, ఎవ్రీ మంత్ తెలియకుండానే గోల్డ్ కొనటం వల్ల ఇవాళ నేను నా దగ్గర ఇది ఉంది అని బలంగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్స్ టు యూ అండి అని చెప్పేసి అప్పటికప్పుడు కలిసినప్పుడు ఇలా చెప్తున్నా. అండ్ ఆ పర్సన్ మొన్న ఎక్కడికి కూడా రావటం జరిగింది. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, హీ హాజ్ గివెన్ కాంప్లిమెంట్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అది గ్రేట్. ఏంటంటే సార్, చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, మంచి రిచ్ మెన్స్ ఉంటారు, కానీ ఒక రెగ్యులారిటీ లేక, దాని మీద అవగాహన లేక మనకు ఒకటి ఆలోచన ఏమొచ్చిందంటే సార్, అంటే ఎప్పటి నుంచి మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు నేర్పించింది ఏంటంటే, ఒక ఫంక్షన్ ఉన్నది అప్పుడే వెళ్ళి మనం గోల్డ్ కొనాలి. అంటే గోల్డ్ ఎప్పుడు కొంటాము, ఫంక్షన్ ఉన్నప్పుడే కొంటాం కదా. అంతే అంతే. అది మనకి ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అది నేను అనేమంటే, ఒక మామూలు వస్తువులు ఎలా కొంటే వాళ్ళ గోల్డ్ను కొనగలగాలి మనం. ఓకే, ఇప్పుడు ప్రతి నెల నీకు కిరాణా సామాన్ అవసరం కదా, అది లేకుండా నడవదు కదా. ఈ గోల్డ్ కూడా దాంట్లో ఒక భాగం అనుకోవాలి. ఎంతో కొంత స్టార్ట్ చేయండి. నేను అనేది ఏంటంటే ఓ తులాలు కొనాలని లేదు. ఇప్పుడు మీకేంటంటే అలవాటు అనేది ముందు కావాలి. 1 గ్రాము, 1/2 గ్రాము, ఎంతో కొంత. 1/2 గ్రాముకి ఎంత అవుతుంది? మీకు పెద్ద సమస్య ఏం కాదు అది. ఒక 5,000, ఒక 4,000 ఎంతో అవుతుంది, పెద్ద ఎక్కువేం కాదు కదా అది. అంటే మీరు ఎట్లా ఒక 20,000 నెలకు ఖర్చు పెడుతున్నారు, రెంట్ అని అదని, దాంట్లో ఇది కూడా ఒక ఖర్చు అనుకోండి. ఖర్చు అనుకోవడం వల్ల ఏమవుతుందంటే అది అలవాటుగా మారిపోతుంది. ఒక నెల కొనకపోతే మీ మనసు పీకుతుంది. అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ అది తీసుకుంది. ఒకసారి మీరు 1 గ్రామ్ గోల్డ్ తీసుకొచ్చి మీ ఫ్యామిలీ అందరి ముందు దాన్ని ఓపెన్ చేసి ఇది కొన్నాను చూపించండి, అందరి కళ్ళల్లో ఆనందంలో మెరిసిపోద్ది. ఎప్పుడు లేని వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే అందరి హ్యాపీనెస్ అనేది మీకు మళ్ళీ కొనేలా చేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి అది మంచి అలవాటు. చాలామంది కూడా కొంటున్నారు. చాలామంది కూడా చిన్నగా స్టార్ట్ చేశారు, ఈరోజు బాగా కొంటున్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. అందరూ కూడా బాగా సేవ్ చేసుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ, మన పురాణాలు, ఇతిహాసాలు కానీ ఏం చెప్తాయంటే, మనకు మంచి సంస్కారాన్ని నేర్పాయి. అలాగే మీరు ఎలా జీవించాలనేది నేర్పాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అగస్త్య మహాముని ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఆయన యజ్ఞయాగాదులు చేస్తున్నాడు. అమ్మవారు లోపముద్ర ఆయనకు అన్ని సేవలు చేస్తుంది, బాగానే సాగుతుంది. కానీ విచిత్రం ఏంటంటే, ఒకసారి అమ్మగారు అలా కూర్చున్నారు, ఈయనగారు వెళ్ళి పక్కన కూర్చున్నారు. ఎందుకు ఆమె మొహం చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది దీనికి. పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు అయింది కదా, ఒక సంతానాన్ని ప్రసాదిద్దామని చెప్పేసి అమ్మవారికి అన్నాడు కదా, ఏమ్మా నేను నీకు ఒక సత్సంతానాన్ని ప్రసాదించదలుచుకున్నాను, ఏమంటావు అని అడిగాడు ఆయన. అడగానే ఆమె ఉంది కదా, నాకు ఇప్పుడే వద్దండి సంతానం అంది. అదేంటి అని అడిగాడు ఆయన. మీరు సన్యాసి ఆశ్రమంలో ఉన్నారు, నేను ఇక్కడ మీకు సేవలు చేసుకుంటూ కూర్చున్నాను, కాబట్టి ఇలా ఉన్నప్పుడు నాకు సంతానం ఇవ్వాలనుకుంటే ముందు నాకు ధన సంపత్తులు కావాలి. ఓకేనా? మనం చాలా ధనము, డబ్బు, సంపత్తో కూడి ఉండాలి. కూడి ఉన్నప్పుడు ఆ తర్వాత మీరు సంతానాన్ని ప్రసాదించండి అనింది ఆమె. అనగానే ఈయన అన్నాడు, ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? ఆయన గొప్ప ఋషి అండి ఆయన. కాకపోతే ఆయన తపశక్తి ద్వారా సృష్టించవచ్చు ఆయన అన్నాడు, దీనికి తపశక్తిని ఎందుకు వినియోగించాలి అని చెప్పేసి ఒక రాజు దగ్గర వెళ్ళి అడుగుదాం అన్నాడు. ఆ తర్వాత ఆ రాజుకు అన్నాడు, నువ్వు నాకు ఇంత ధనము సంపత్తు కావాలి, నాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ నీ దగ్గర ఖాళీ అవ్వకూడదు. ఓకే, నీ దగ్గర ఖాళీ అవ్వకూడదు. రేపు ఎవరన్నా వచ్చి ఏమయ్యా నువ్వు ఇలా అయిపోయినావు అంటే, ఆయన ఉన్నదంతా అగస్త్య మహామునికి ఇచ్చానని చెప్పొద్దు. నా పేరు ఎక్కడ కూడా డిస్టర్బ్ కావద్దు, నువ్వు డిస్టర్బ్ కావద్దు, రెండే కావద్దు. ఓకే అనగానే ఆయన కోశాగారంలో చూసుకున్నాడు. ఆ రాజుగారు చూసుకున్న తర్వాత ఈయనకి ఇచ్చేయడానికి సరిపోయింది, తర్వాత ఆయన దగ్గర ఉండదు. ఆయన అన్నాడు, గురుగారు మీకు ఇవ్వడం సరిపోతుంది, తర్వాత మళ్ళీ నా దగ్గర ఏం లేదన్నాడు. ఆయన అన్నాడు, అయితే పంచి నాతో వచ్చి ఇంకో రాజు దగ్గర వెళ్దాం. అలా వెళ్ళేసి మళ్ళీ ఆ స్టోరీ అంతా అయిపోయింది. ఓ రాక్షసుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక ఉపాయం పన్నారు. ఆ రాక్షసుడు దాంట్లో
ఈయన తన విద్వత్తు చూపించారు. అదంతా స్టోరీ కాదు, కానీ ఇప్పుడు ఈ మనం చెప్పుకున్న దాంట్లో ఆ తర్వాత రాక్షసుడి ద్వారా మొత్తం ధన సంపదలన్నీ పొందాడు ఆయన. ఇక్కడ చూడండి, ఆ తల్లి ఎంత చక్కగా చెప్పింది మనకంటే లోపముద్ర. కొడుకులు ఏంటంటే అంత గొప్ప తపశక్తిశాలుడు, ఏదైనా చేయగలడు, ఆయనకు ఆ శక్తి ఉంది ఆమెకు తెలుసు. కానీ ఆమె మాట ఏమనింది, మన దగ్గర ముందు గొప్ప ధన సంపత్తులు కావాలి, ఆ తర్వాత కొడుకుని కనండి. ఓకే. 2, ఈ అగస్త్య మహాముని రాజుని అడగడానికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు, ఏమయ్యా నువ్వు నాకు ఇంత డబ్బు సంపద కావాలి, అది ఇచ్చిన తర్వాత మళ్ళీ నీ దగ్గర ఉందా లేదో చూసుకో, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ 2 మాటలు ఎంత చక్కగా ఎంత శుభ్రంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆడవాడు పెళ్లి చేసేస్తాం. ఒక అబ్బాయి ఉన్నాడు, వయసుకు వచ్చాడు, ఏం సంపాదిస్తున్నాడు అంటే నెలకు 30,000 సంపాదిస్తున్నాడు. ఆ నెలకు 30,000 ఈ రోజుల్లో ఏం సరిపోతాయి, ఇంకా అంతకంటే ఏం ఉండదు. వాడు మళ్ళీ ఆ పల్లెటూరులో అక్కడెక్కడ ఉంటే వాడికి ఆ 30,000 ఎవడు ఇవ్వడు, 5-10,000 కంటే ఎవడు ఇవ్వడు. డిగ్రీ చేసినా, ఎంబీఏ చేసినా, ఏం చేసినా, ఎంఏ చేసినా, పీజీ చేసినా సరే అంతకంటే 10-11,000 కంటే ఇవ్వరు వాళ్ళు ఉన్న ఊర్లో అయితే. ఇప్పుడు అబ్బాయి ఎక్కడికి రావాలి, సిటీకి రావాలి, సిటీ వచ్చి ఇక్కడ సంపాదించుకోవాలి. ఎక్కడ వస్తే ఎంత అవుతుంది, ఒక 30,000 కంటే ఎక్కువ శాలరీ ఏం సంపాదించలేడు అక్కడ. డిగ్రీలు చేయని ఏమైనా చేయండి. ఇక మరీ సాఫ్ట్వేర్లలో కూడా వాళ్ళ లెక్క వేరు, దాని గురించి ఇంతకుముందు మనం వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అబ్బాయి వయసుకు వచ్చాడని చెప్పేసి పెళ్లి చేసేసారు, సిటీకి పంపించేశారు. ఆ 30,000లో వాళ్ళు ఎలా సరిపోగొట్టుకుంటారు. కాబట్టి ముందు మీ పిల్లలకి ఏం చేస్తారంటే డబ్బు సంపాదించడం అనేది నేర్పించండి. ఎంత వీలైతే అంత డబ్బు సంపాదించడం అనేది నేర్పించండి. డబ్బు సంపాదించడం అంటే మావాడు సంపాదిస్తున్నాడు కదా, ఉద్యోగం చేస్తున్నాడు కదా, మావాడు ఏదో వ్యాపారం చేస్తున్నాడు కదా, అది డబ్బు సంపాదించడం కాదు, జీవన మనుగడ కోసం చేసే ప్రక్రియ అని నేను గతంలో చెప్పాను. డబ్బు సంపాదించడం వేరు, జీవన భృతి వేరు. మీరందరూ జీవన భృతి ఎత్తుకుంటూ అవన్నీ పనులు చేస్తున్నారు, అది వేరు. డబ్బు సంపాదించడం అనేది ఒక ప్రత్యేక ప్రక్రియ. ఈ డబ్బు సంపాదించడం ప్రత్యేక ప్రక్రియలో కేవలం డబ్బు మాత్రమే ఉంటుంది, దాంట్లో మళ్ళీ మీ లైఫ్ ఉండదు. ఓకే. అంటే లైఫ్ ఉండదంటే ఆ డబ్బులో మీ యొక్క ఆనందాన్ని వెతుక్కుంటారు, సంతోషాన్ని వెతుక్కుంటారు, ఒక రిచ్నెస్ని వెతుక్కుంటారు. అదంతా వేరే సబ్జెక్ట్, మన సబ్జెక్టే వేరే. అందుకే కాబట్టి అక్కడ అది కోరుకున్నాడు ఆయన. తరువాత చాలామంది ఏం చేస్తారంటే ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పిల్ల పెళ్లి చేయాలన్నా, ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేయాలి అనుకోకుండా అమ్మాయి పుట్టిందండి ఎవరికి. అమ్మాయి పుట్టగానే ఎమ్మటే తండ్రి బెంబేలెత్తిపోతాడు. ఎందుకంటే అమ్మాయి పెళ్లి చేయాలి, చదువులు తెప్పించాలి, ఇవన్నీ ఇప్పటి నుంచి అమ్మాయి పుట్టిన కాడ నుంచి ప్లాన్ చేస్తాడు. ఓకే, ఏదో ఫిక్స్ డిపార్ట్ చేయడం ఏదో చేస్తాడు. అప్పటికి ఒక 5 లక్షలు 10 లక్షలు వస్తుంది. కానీ ఈ అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చేసరికి ఇప్పుడున్న ఎకానమీ అప్పుడు ఉండదు కదా, ఆర్థికంగా అన్ని రేట్లు పెరిగిపోతాయి కదా. అప్పుడు ఏమవుతుంది, ఈయన ఏదైతే టార్గెట్ పెట్టుకున్నాడో దాన్ని దాటి ఒక 2 రెట్లు కానీ 3 రెట్లు కానీ పెరుగుతుంది. 5-10 లక్షలు అయ్యేది 20 లక్షలు అవుతుంది. అప్పుడు సరిపోదు కదా ఈయనకి. అప్పుడు ఏం ఆలోచిస్తాడంటే నా దగ్గర ఎంత ఉంది, మిగతాది మనం అప్పు చేసి చేద్దాం. ఓకే, మిగతాది మనం అప్పు చేసి చేద్దాం. నీకు ఆలోచన అప్పటి నుంచే ఉంది. ఏమని, ఒకవేళ తక్కువ పడితే నేను అప్పు చేసి చేస్తాను. నువ్వేమని ఫిక్స్ చేస్తావు, యూనివర్స్లో నా కూతురు పెళ్ళి నేను ఇంత అప్పు తెచ్చి చేస్తానని ఫిక్స్ చేస్తావు. ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ దగ్గర డబ్బు సమకూరదు. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఆ సమయం రాగానే మళ్ళీ అప్పు చేసే చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేస్తావు, అది ఎవరు డిసైడ్ చేస్తారు, నువ్వే డిసైడ్ చేసావు. అవును. నువ్వు అప్పు అనే మాట కాకుండా నా కూతురు పెళ్ళి నేను వైభవంగా చేస్తాను అని ఒక మాట చెప్పండి. ఆ సమయానికి ఎక్కడి నుంచో మీకు ఒక అనుకూల ఒక సోర్స్ వచ్చి ఆటోమేటిక్గా అమ్మాయికి మంచి బాగా డబ్బున్న వాళ్ళకి చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక ఇల్లు కడుతున్నాం, ఆ ఇల్లు కట్టడానికి ఒక ప్లాన్ వేసుకుంటాం. ఇంత అవుతుంది, నా దగ్గర 5 లక్షలు ఉంది, ఇంకో 10 లక్షలు నేను అప్పు తేవాలి, బ్యాంక్ లోన్ తేవాలి ఆ ప్లేస్ మీద. ఎప్పుడు ఇవే ఆలోచిస్తాం, కానీ ఇది లేకుండా నేను ఏదైనా చేయగలను, అప్పు లేకుండా నేను ఏదైనా చేయగలను, నేను నెట్ అమౌంట్ పెట్టి చేస్తానే ఆలోచన మీకు రావు. అంటే ప్రతి దగ్గర మీరే డిసైడ్ చేస్తున్నారు మీ లైఫ్ ఏందని. కాబట్టి దానికి అనుగుణంగానే మీ జీవితం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అగస్త్య మహాముని ఎంత శుభ్రంగా అడిగాడు, నాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ నీ దగ్గర ఏం లేదనే మాట రాకూడదు, నువ్వు సంపూర్ణంగా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే మన ఇతిహాసాలు, పురాణాలు, మన ఋషులు ఎంత బాగా నేర్పారు. అక్కడ ఏమందామే, ఇప్పుడు నాకు కొడుకు కావాలంటే ముందు డబ్బు సంపత్తి, ధనం, సంపత్తులు అన్నీ కావాలండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా వాడి గురించి ఆలోచించేది ఉండదు. ఏదైతుందో వాడు బాగా అనుభవిస్తాడు, మరి వీళ్ళని అడిగే అవసరం ఉండదు, వేరే ఆలోచన ఏమి ఉండదు. ఇక్కడ ఈయనేం అడిగాడు, నాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు లాస్ కావచ్చు. మనం ఏం చేస్తాం, 5-10 లక్షలు ఉండే కూడా దాంట్లో పెట్టేస్తాం, ఖాళీ చేతులతో మళ్ళీ మొత్తుకొని కూర్చుంటాం. మనం ఎంత జాగ్రత్తగా ఉంది. కాబట్టి అప్పుడప్పుడు మన ఇతిహాసాలు, పురాణాలు, మన ఋషులు చెప్పిన మాటలు కూడా వినాలి. వాళ్ళ అక్కడ ఏం చెప్తున్నా అంటే నేను అనేది ఏంటంటే బోలెడు ఉంటాయి మనకి చెప్పేటి.
మనకు డబ్బు సంపద ఐశ్వర్యం గురించి దాంట్లో ఏమున్నా ఆ బిట్స్ని మాత్రం మనం తీసుకోవాలి. 100%. వాటిని మనం దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడకుండా హాయిగా జీవితాన్ని సాగదీయచ్చు. యాక్చువల్గా ఇది 470 మనీ మంత్రం. అవునండి. ఒక మంచి అంటే వేదిక్ నాలెడ్జ్ని మీరు షేర్ చేయడం జరిగింది. అంత గొప్ప ఋషి అండి. ఆయన మించిన ఋషి లేడుగా సృష్టిలో, ఆయన మించిన ఋషి లేడు. నాకు తెలిసి ఆయన ఇప్పటికీ సజీవంగా ఉన్నాడని మన పురాణాలు గ్రంథాలు పెద్దలు చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పటికి కూడా. అంత గొప్ప ఋషి ఆయన. నా ఫేవరెట్ ఆయన. ఎందుకంటే ఆయన సాధించినవి చాలా ఉన్నాయి, ఆయన బోధ చేసినవి చాలా ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా ఇష్టం అగస్త్య మహాముని. ఆయన చరణాలకు ఒకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు.